అందరూ ఆడి పొద్దున ఆడ పాడి వచ్చింది. ఏమమ్మారు పెట్టేదేమో ఒక లారీ రాజులలో ఒక లారీ రోజు ఒక రాసి పోవట్లే మళ్ళీ మొద్దు గమ్మకొస్తుంది. కాదు పెట్టాడు రోజుగా లారీలు పెట్టి శుభ్రం 2 ముఠాలకి ఇస్తాయి బరబర అయిపోతాయి. పిండుతారు మ్యాచర్ రావాలని పిండుతారు మామూలుగా పిండటాలే. ఆడిపోతే అప్పుడు ఇవాళ 2350 రూపాయలు అంటే ఒడ్లు మిల్లల్లో పచ్చి నిన్న పెంచారు అది పెంచారు. ఈ చూడ అదే ఈనాడ పెంచితే పోయేదేగా ఎప్పుడెప్పుడు ఈడకి ఎందుకు వేస్తారు కేంద్రానికి. ఇంత మ్యాచర్ అంత మ్యాచర్ అని ఇబ్బంది పెడతారు. ఈ ఇళ్ళ కాడ ఇబ్బంది, వాళ్ళ కాడ అయిపోతున్నాం. వాళ్ళ కాడ మద్దతు రేట్ లేదు. ఏడను వాళ్ళని వచ్చి వడగల వాళ్ళని వచ్చాను రైతులు పట్టాలు కప్పుకొని ఆగం అవుతారు. ఈ పట్టాలు ఆగట్లేదు. రాత్రి కప్పుకొని పోతే తెల్ల రాత్రి ఆ గాలికి మొత్తం లేచిపోయి మొత్తం ఐకేపీ సెంటర్ మొత్తం దడిచిపోయి ఇప్పుడు మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆరబెట్టుకొని మళ్ళీ చేస్తే మళ్ళీ వాన రాదని గ్యారంటీ ఉంది. అందుకనే గవర్నమెంట్ కూడా దీనికి ఒక ప్రత్యామ్నాయం చూసి దీనికి ఒక ఎప్పుడు ప్రతిపాదన చేసి ఎప్పుడైనా సీజన్ వరి పొలాలు వచ్చే ఇంకొక 10 రోజులకు వస్తుందనగానే ఇక్కడ ఐకేపీ కేంద్రం స్టార్ట్ చేస్తే వచ్చేళ్ళు దన్నదనమన ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంతేగాని ఇవన్నీ సగం ఓట్లు అయిపోయినాక మొత్తం ఇంకా అయిపోయాక పెడితే వచ్చేళ్ళు పోయేవాళ్ళు అందరూ ఒక్కసారి ఏకమయ్యి ఇక్కడ పోసుకోవడానికి ప్లేస్ లేదా, ఆడోనో మిల్లోనో రేటు తగ్గిస్తూనే రైతులకి అంత ఇబ్బంది అవుతుంది. 3 రోజులు ఇప్పుడు 4 రోజుల నుంచి మొన్న ఒక వాన వచ్చింది, ఆ రోజు ఒక వాన వచ్చింది, ఎప్పుడు ఒక వాన వచ్చింది. ఈ ఎప్పుడు ఎండాలా ఎప్పుడు ఎత్తుకోవాలా అసలు ఈ ఖరాబ్ అయితే. అందుకని వీళ్ళు కేంద్రం వాళ్ళు కూడా ఈ 17 మ్యాచర్ కావాలని అడుగుతుర్రు. ఇప్పుడు ఎన్ని మ్యాచర్ వస్తాయి? ఇప్పుడు ఇంకా మళ్ళీ రేపు వస్తుంది వాన, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఈ ఎన్ని మ్యాచర్ వేసుకుంటారు? ఇంక ఎట్నే పెడతారా రైతుల్ని అడవిలా? అందుకని ఈ కొనాలా, ఈ అమ్మటే వెళ్ళిపోవాలా అని గవర్నమెంట్ అమ్మటే దీనికి ఒక ప్రతిపాదన చేసి ఇది చేయాలని అధికారులను మేము కోరుతున్నాం. మాట్లాడతాను.